శ్రీ కాళిదాస మహాకవి విరచితము మేఘదూతము ఉత్తర మేఘము 47వ శ్లోకము. శాపాంతో మే భుజగశయనాదుత్థితే శార్ంగపాణౌ శేషాన్మాసాన్ గమయ చతురో లోచనే మీలయిత్వా పశ్చాదావాం విరహ గణితం తంతమాత్మాభిలాషం నిర్వేక్ష్యావః పరిణత శరచంద్రికాసుక్షపాసు. తాత్పర్యము: శ్రీ మహావిష్ణువు శేషతల్పము నుండి లేచిన నాడు నాకు శాపాంతమగును. మిగిలిన 4 మాసములు కళ్ళు మూసుకొని గడుపుము. పిమ్మట ఉభయులము వియోగవేళ భావించిన స్వీయ మనోరథములను పండిన శారదా చంద్రికా రాత్రులయందును అనుభవింతుము. వ్యాఖ్య: శ్రీ మహావిష్ణువు ఆషాఢ శుద్ధ ఏకాదశి అనగా తొలి ఏకాదశి నాడు శేషశయ్యపై శయనించి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు మేలుకొంటాడని హైందవ సాంప్రదాయం. ఈ 4 నెలల కాలాన్నే చాతుర్మాస్య దీక్షగా సన్యాస దీక్షను పొందిన వారు పాటిస్తారు. ఆషాఢ శుక్ల పాడ్యమి నాడు ఆషాఢస్య ప్రథమ దివసే అని యక్షుడు మేఘుని చూచి తన ప్రేయసికి సందేశం పంపాడు. కార్తీక శుక్ల ఏకాదశి శాపాంత దినంగా ఈ శ్లోకంలో పేర్కొన్నాడు. ఖచ్చితంగా చెప్పాలంటే అతను కబురు పంపే నాటికి శాపాంతము సరిగా 4 నెలల 11 రోజులన్నమాట. ఆ 11 రోజుల మాట చెప్పకుండా 4 రోజులన్నాడేంటి అని ప్రశ్నించడము సహృదయ లక్షణం అనిపించుకోదు. కావ్యంలో గణనీయమైనది హృదయపు లోతు కాని లెక్క కాదు. పోనీ అలా చూసికొన్నా నెలకి సగం కంటే తక్కువ కనుక 4 నెలలు కానే పరిగణించినట్లు పరిష్కారం పలుకవచ్చు. లేదా ఆ 10 రోజులు మేఘుడు ఆమెను చేరడానికి పట్టవచ్చు. వియోగ దశలో సంయోగ దశ సిద్ధించినప్పుడు జరుపబోయే వేడుకల గురించి కలలు కనడం, ఊహించుకోవడం విరహులకు పరిపాటే. నూతనంగా గృహస్థాశ్రమం స్వీకరించిన రోజులు జ్ఞప్తికి తెచ్చుకొంటే ఏ దంపతులకైనా ఇందులో నిజం తెలుస్తుంది. యువ దంపతులకు ఈ అనుభవం నిత్యము. తన ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించుకుంటూ వరుడు, గృహకృత్యాల్లో నిమగ్నమై కూడా వధువు రాత్రి కోసం నిరీక్షించడము, రాత్రివేళ ఈ కృత్యాలతో సహచరుణ్ణి లేదా సహచరిని ఈ విధంగా అలరిస్తాను అని అనుకోవడం సాధారణమైన విషయము. వయసు మళ్లిన దంపతులు సైతము ఆ రోజు స్మృతిపథంలో మెదలినప్పుడు మధురోహాలతో ముచ్చట పడడము అనుభవ విరుద్ధము కాదు. అందున ఈ సన్నివేశంలో దీర్ఘకాల వియోగానంతరం కలుగబోయే సంయోగ సన్నివేశాన్ని సంయోజించడం సమంజసమే. ఆ సన్నివేశానికి వారి సంయోగ కాలం కూడా ఎంతో సానుకూలమైనది. శారద రాత్రులలో వారి సమాగమం జరగబోతోంది. శరత్కాలపు వెన్నెల వారిని అలరింపనుంది. ఆ రాత్రుల సొగసును ఆదికవి నన్నయ్య గారు శారద రాత్రులుజ్వల లసత్తర తారక హార పంక్తులన్ చారుతరంబులయ్యే అంటూ ఎంతో మనోహరంగా వర్ణించారు. ఆశ్వయుజ కార్తీక మాసాలు శరదృతువు, ఆ తరువాతది హేమంతము, మంచు కురిసే కాలము. ఈ శరదృతువులో ఆకాశం నిర్మలమై చంద్రుడు శారద సుషమా దీధీతులు ఈనుతూ సర్వప్రాణిలోకానికి పరమాహ్లాదాన్ని కలిగిస్తాడు. ఇక వియోగానంతర ప్రణయుల విషయంలో ప్రత్యేకంగా చెప్పవలసినది ఏముంటుంది? ఇంతటి భావాన్ని పరిణత శరచంద్రికా సుక్షపాసు అని ముచ్చటగా ముద్దులొలికే 3 మాటల్లో చెప్పడము మహాకవి కాళిదాసుకే చెల్లింది. అలంకారము ఉదాత్తము. మేఘదూతము ఉత్తర మేఘము 47వ శ్లోకము. స్వస్తి.